మీ లైఫ్ లో ఎంతమంది వోక్ పీపుల్ ఉన్నారో చెప్పండి ఒకసారి. జేమ్స్ గన్ పొలిటికల్ విషయాలు కొన్ని ఉంటాయి. ఈ ప్రో ఇమిగ్రెంట్ బయాస్ ఏదైతే ఉందో, తను ఏవైతే స్టేట్మెంట్స్ ఇస్తూ వస్తున్నాడో అవి సినిమాకి బెనిఫిట్ చేయడం వదిలేసి సినిమా పైన ఒక నెగటివ్ ఇంప్రెషన్ ని క్రియేట్ చేసింది సోషల్ మీడియాలో అట్లీస్ట్. బట్ జేమ్స్ గన్ అనుకున్నంత డంబ్ టేక్ తీసుకోలేదు సినిమాలో. ఇమిగ్రెంట్స్ కి ఫ్రీ టికెట్ ఇవ్వలేదు. ఈ ఇమిగ్రెంట్స్ పైన కూడా ఒక రెస్పాన్సిబిలిటీ పెట్టిండు. మనం ఏ కల్చర్ కి అయితే వెళ్తున్నామో ఆ కల్చర్ ని అడాప్ట్ చేసుకోవాలి. ఆ సొసైటీ రూల్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి. మన పేరెంట్స్ ఏం చెప్పిర్రు, మన పుస్తకాలు ఏం చెప్పినాయి, మన రిలీజన్ ఏం చెప్తున్నది, దాంట్లో ఉన్న చెడ్డ విషయాలు ఒక వేలు ఉంటాయి, మనం రిజెక్ట్ చేయాలి. ఇట్లా ఇమిగ్రెంట్స్ మీద కూడా ఒక ఓనస్, ఒక రెస్పాన్సిబిలిటీ పెట్టిండు. అది చాలా మెచ్యూర్డ్ టేక్. ఏదో ఇమిగ్రెంట్స్ అందరూ మంచోళ్ళు ఇట్లా వైట్ వాష్ చేయడానికి చూడలేదు, లేదా ఒక బ్రాడ్ పిక్చర్ పెయింట్ చేయడానికి చూడలేదు, శేఖర్ కమ్ముల లాగా లేకపోతే టూరిస్ట్ ఫ్యామిలీ లాగా. సో తను బయటకు వచ్చి ఏం చెప్తున్నా సరే సినిమాలో మాత్రం చాలా బ్యాలెన్స్ మెయింటైన్ చేసిండు. బహుశా ఇందుకే అనుకుంటా ఎవరైతే ఈ ఓక్ గర్ల్ ఉంటారో, ఈ టూరిస్ట్ ఫ్యామిలీ టైప్ సినిమాలు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారో, వాళ్ళు రిలీజ్ ముందు వరకు సూపర్ మ్యాన్ కి బాగా హైప్ ఇచ్చిర్రు. కానీ రిలీజ్ అయిన వెంటనే సూపర్ మ్యాన్ గురించి వాళ్ళు ఏం మాట్లాడతలేరు. వీళ్ళు ఎప్పుడు కూడా ఒక కన్స్ట్రక్టివ్ విషయాన్ని, ఒక కోహీజివ్ విషయాన్ని, జనాలు కలిసి ఉండాలి లేకపోతే అడ్జస్ట్ అవ్వాలి అన్న విషయాన్ని ఎంకరేజ్ చేయరు. వానికి వ్యతిరేకంగా వీనికి వ్యతిరేకంగా వాన్ని ఉసుగొల్పి ఒక అనార్కీ క్రియేట్ చేసి ఒక కేయాస్ క్రియేట్ చేయాలి అన్న ఉద్దేశంతోనే ఉంటారు. సో ఒక వోక్ పర్సన్ ని లేకపోతే ఒక డిస్ట్రక్టివ్ పర్సన్ ని మీరు ఐడెంటిఫై చేయాలంటే ఎప్పుడైనా బెంచ్ మార్క్ ఏముండాలి, వాళ్ళ లైఫ్ లో ఏ పాయింట్ లో అన్న ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండాలి అని మాట్లాడుతుర్రా లేదా అని మీరు చూడాలి. అంటే రెండు గ్రూపులు కానీ రెండు ఐడెంటిటీలు కానీ వీళ్ళిద్దరు కలిసి ఉండాలి లేకపోతే ఒకరిని చూసి ఒకరు అడ్జస్ట్ కావాలి అన్న ఆలోచన వాళ్ళ లైఫ్ లో ఎప్పుడు చెప్తలేరు. అంటే వాళ్ళ ట్వీట్లలో వాళ్ళ పోస్ట్లలో చెప్తలేరు. అంటే వాళ్ళు డిస్ట్రక్టివ్ పీపుల్. వాళ్ళని అమెరికాలో వోక్ పీపుల్ అంటారు.